అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. మా అమ్మగారు ఊరెళ్లారని చెప్పాను గదండీ! అదే ఆదివారం జరిగిన 'బిగ్ బాస్' విశేషాలు చెప్పుకుందామండి. ఏం జరిగింది? నాగార్జున గారొచ్చారు. నాగార్జున గారొచ్చారు. ఏ డ్రెస్ ఏసుకున్నారు? బ్లూ షర్ట్, గ్రీన్ ప్యాంట్ అనమాట. ఆయన ఆల్‌వేస్ గుడ్ అనమాట. చాలా చాలా బాగున్నారు. చాలా చాలా బాగున్నారు. అలాగే గేమ్ గూడా వెంటనే స్టార్ట్ చేసేసారు. ఎవరొచ్చారంటే ఫస్టు వీళ్ళు మీటింగ్‌కి సారొస్తున్నప్పుడు రెడీ అయిపోయి ఉండాలి గదా! రెడీ అయిపోయి ఉండకుండా ఎవరికాళ్ళు ఉన్నారనమాట. ప్రియా వచ్చిన వెంటనే కూడా విష్ చేయలేదు. విష్ చేయకపోతే అదొకటి. అదొక కొంచెం బ్యాడ్ అనిపించింది నాకు. అలాగే మళ్ళీ అందరూ కూర్చున్నారు. తర్వాత తనూజ ఏమో కాఫీ బాటిల్ గురించి అడిగింది. కాఫీ బాటిల్ ఏమో సార్ ఏదైనా సీక్రెట్ చెప్తే కాఫీ బాటిల్ ఇస్తానన్నారు. ఆ కాఫీ బాటిలు సీక్రెట్ గురించి తన క్రష్ గురించి ఏదో కొంచెం చెప్పింది. కాఫీ బాటిల్ శాంక్షన్ చేశారు. ఈమేమో ఇంత లోపలికి నేను చెప్పనా సార్ నా సీక్రెట్స్ చికెన్ పంపిస్తారా సార్ అంటే, "నీ సీక్రెట్స్ ఎవడికి కావాలయ్యా" అన్నారు. అది కొంచెం బానే ఉంది. అలా మొత్తం మీద జరుగుతూ సేఫ్ ఎవరు అది నామినేషన్స్‌లో ఉన్న వాళ్ళని తీసుకున్నారనమాట. నామినేషన్‌లో ఉన్న వాళ్ళని నిలబడమన్నారు. వాళ్ళు సేఫ్ ఎవరో సేఫ్ చేయడానికి చెప్పారనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటనమాట. ఫస్ట్ అయితే పౌచ్‌ది. కొత్త కొత్త ఐడియాస్ సృష్టించాలంటే మాత్రం దీనికి మాత్రం 'బిగ్ బాసే' ఎలాగైనా. పౌచ్‌తో ఫస్ట్ ఎవరు సేఫ్ అయ్యారు? భరణి గారు సేఫ్ అయ్యారు. తర్వాత మళ్ళీ కాక్టస్‌ది డాల్ ఉంది గదండీ! కాక్టస్ డాల్ తోటి అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటనమాట. డస్ట్‌బిన్ ఒకటి, మళ్ళీ ఇంకొక దానికి హ్మ్. ఆ! ఇలా ఒక్కొక్కటి పెట్టారు. మళ్ళీ కెప్టెన్ టాస్క్ కోసమేమో టైర్ రాడ్ పెట్టారనమాట. కెప్టెన్‌ని నిన్న తీసేశారు. తీసేసినందుకు ఆనందపడ్డాం. కాకపోతే ఫెయిర్‌గా ఆడలేదని చెప్పి తీసేశారు కాబట్టి, ఇవాళ ఫెయిర్‌గా ఆడాలని చెప్పి టైర్‌తో పెట్టారు. ఎలాగైతేనే మళ్ళీ డిమోన్ పవన్ గెలిచేసాడు. డిమోన్ పవన్ గెలిచాడు కానీ, ఇమాన్యుయల్ పోరాడి ఓడిపోయాడనమాట. పోరాడి ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ఇమాన్యుల్‌లో స్టామినా తక్కువ. ఎందుకంటే స్టామినా ఉండదు ఇమాన్యుయల్‌కి. ఆయాస పడిపోతూ ఉంటాడు పాపం బాడీ వల్ల. ట్రై చేసాడు అతని వరకు రీతు మాత్రం మహా ఆనందపడిపోయింది. డిమోన్ పవన్ కెప్టెన్ అయిపోయాడని. కానీ ఒకటే ఒకటి నాకు నచ్చంది బాగా చాలా చాలా ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటి అంటే రీతుని తిట్టలేదు. నిన్న తిట్టలేదు నిలబెట్టి, ఇవాళ తిట్టలేదు. నిన్న వాళ్ళని తిడుతూ ఉంటే రీతు చూసింది తప్ప, ప్రత్యేకంగా రీతుని నిలబెట్టి బిహేవియర్‌లో గాని, దేంట్లో గాని కొంచెం మారాలి అని మాత్రం చెప్పలేదు. అది కొంచెం బ్యాడ్. అదేమి నాకు నచ్చలేదసల. మళ్ళీ అలాగే మన 'హరీష్' గారి గురించి అన్నీ అదే కొంచెం హ్యూమరస్‌గా ఉండమని అన్నీ చెప్పారు. ప్రియాని పొగడమని చెప్పారు. ఇమ్ము గూడా పొగడలేకపోయాడు. మొత్తం మీద జరిగింది అలాగా. జరుగుతూ జరుగుతూ ఉంది. సేఫు ఫ్లోరా, షైనీ అవుతారా? లేకపోతే లాస్ట్‌లో మన ఇదేంటి 'మర్యాద మనీష్' అసలు 'మర్యాద మనీష్' అక్కడి వరకు వస్తాడని అనుకోలేదు. కాకపోతే ఆడియన్స్ పోల్ ఎలా ఉంటే అలా జరుగుతుంది గదండీ! మొత్తం మీద 'మర్యాద మనీష్' అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయందనమాట. అంతలోపలికి ఇంకోటి చెప్పారనమాట. ఎవరు బోరింగ్ మొత్తం అందరు కంటెస్టెంట్‌లో ఎవరు బోరింగ్ అని అడిగితే చాలామంది 12 మంది దాదాపుగా ఫ్లోరా గారే బోరింగ్ అని చెప్పారు. ఎవరైతే బోరింగ్ అని చెప్పారో ఒకవేళ ఆవిడ నామినేషన్‌లో ఉంది కాబట్టి గెలిస్తే నామినేషన్ నుంచి అంటే ఎలిమినేట్ అవ్వకుండా ఇంట్లో ఉంటే ఆవిడే జైల్‌లో ఉంటారని చెప్పారు. ఆవిడ ఉన్న పనులన్నీ ఆవిడ పాపం వచ్చిన దగ్గర నుంచి ఒక 15 డేస్ నుంచి పాపం బాత్రూమ్ క్లీనింగ్‌లోనే ఉంది. అదొకటి పని వర్క్‌ని ఏం చేశారు ఎలిమినేట్ అయిపోయిన 'మర్యాద మనీష్‌ని' బిగ్ బాంబ్ ఏయమన్నారు. ఆ బిగ్ బాంబ్ ఎవరి మీద వేసాడు? ప్రియా మీద. ప్రియా మీద ఫస్ట్ నుంచి కోపంగా ఉన్నాడు గదండీ! అందుకు ప్రియా మీద ఏసాడు. ఇలా జరిగిందండి. ఒకటి ఏంటంటే ఈళ్ళకి గేమ్ పెట్టారు కదా! ఏంటి పాడతాం గెస్ చేయడం. ఒక సాంగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే పదాన్ని అదే కంటిన్యూ చేయాలనమాట. అది సెలబ్రిటీస్ ఎవ్వరు చేయలేదు. ఎంత కొంతకి మన కామనర్సే చేశారు. ఇప్పుడు రెంట్ వాళ్ళు. ఓనర్స్ ఏమి చేయలేకపోయారు. కాకపోతే ఏంటంటే నాకొక్కటి బ్యాడ్ అనిపించేదేంటంటే ఈసారి ఇంకా సీజన్ ఇప్పుడు ఇద్దరు కంటెస్టెంట్‌లు ఎళ్ళిపోయారు కాబట్టి ఆల్రెడీ. ఈ సీజన్‌లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక తెలుగమ్మాయి అంటే ఒక తెలుగు అమ్మాయి, సింగర్ అయినా ఎవరైనా మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. అంటే పాటలు పాడగలగాలి. ఏదైనా సినిమాకి చెప్పినా ఏమైనా మొత్తం అంతా సినిమాదే కదా! మొత్తం ఫిల్మ్‌దే అన్నీ ఉన్నది. కానీ వీళ్ళు ఏమి చెప్పలేకపోతున్నారు. రీతూ ఉందా? వేస్ట్ అనమాట. తనకు వచ్చంటది, కాసేపు రాదంటది, ఏమి చెప్పదు. ఇమ్ము చెప్పలేకపోతున్నాడు. తనూజాకేమో తెలుగు రాదు. ఆ అమ్మాయి వేరే అమ్మాయి. ఆ అమ్మాయి కూడా తెలీదని ఆ అమ్మాయి అలా కూర్చుంటుంది.
ఎందుకు? అసలు ఎంటర్‌టైన్‌మెంట్‌లో చూడండి ఎప్పుడైనా గేమ్‌లో ఓడిపోవడం ఏమైనా ఉందా అసల? సినిమా వోళ్ళు గూడా అయ్యుండి ఓడిపోతున్నారు ఆ గేమ్‌లో. అది నాకు నచ్చలేదు. ఎవ్వరైనా మంచి అమ్మాయి చూసారు 'రోహిణి', 'విష్ణుప్రియ' వీళ్ళిద్దరైతే సూపర్ ఉండేవాళ్ళనమాట. 'విష్ణుప్రియ' గాని, 'రోహిణి' గాని టక్ టక్ టక్‌మని చెప్పేసేవాళ్ళు. అలా చెప్పగలగాలి. ఒక్కళ్ళైనా పూర్తి తెలుగమ్మాయి అయ్యుండి అంత పాటలు పాడడం గాని, సినిమాలకు వెంటనే చెప్పగలిగే అమ్మాయిని, ఒక అమ్మాయిని కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొస్తే సెలబ్రిటీస్ దాంట్లో, ఓనర్స్ దాంట్లోకి బావుంటదని నా అభిప్రాయం అండి. ఏ విధంగా అయినా ఈరోజు కొంచెం చప్పగా ఉంది. అంటే బాగుంది. అంత ఏమి కాదు. శనివారం ఉన్నంత టాప్ లెవెల్‌లో అయితే ఆదివారం లేదు. రీతుని కూడా కొంచెం తిట్టలేదనే ఫీలింగ్ ఉండిపోయింది. ఎవరు అయితే ఎలిమినేట్ అవుతారన్న వాళ్ళు మాత్రం ఎలిమినేట్ అవ్వట్లేదు. ఈ ఎవ్వరు అవ్వరనుకున్నామో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవుతున్నారు. అంటే ఈ 'బిగ్ బాస్' ఏ విధంగా అయినా కొంచెం డిఫరెంట్‌గానే ఉంది. అదే అండి ఇవి ఈరోజు విశేషాలు మొత్తం మీద. ఇలా జరిగింది. అలాగే నాకేమనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం బావుంటే బావుండనిపిచ్చింది. రేపు నామినేషన్స్ ఎలా జరుగుతాయో చూద్దామండి. హరీష్ గారు మాత్రం బానే ఉన్నారు కూల్‌గా. హాషా షైని గారు గూడా చూసారా 'లక్స్ పాప' సాంగ్‌కి డాన్స్ ఎయమంటే బాగేసింది. అప్పుడెప్పుడో చేసిన డాన్స్ కానీ ఇప్పటికి గుర్తుండి బాగేసింది. ఇలా జరిగిందండి. సరేనండి మరి. ఉంటానండి. మాది మా వీడియోస్ గనక మీకు నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని కుకింగ్ వీడిసో కి కుకింగ్ వీడియోస్ ఒస్తాయి. దాంట్లో గూడా వీడియోస్ చూడండి. అది ఇది ఒకటే ఛానల్ అండి. 'పసుపులేటి ఉమామహేశ్వరి' ఛానల్. మమ్మల్ని ఆదరించండి.